ఇక్కడ విలేజ్ లో ఒక హౌస్, లోకల్ పీపుల్ హౌస్. బుడ్డలు ఏదో తెచ్చేస్తున్నారు. వాళ్ళ కిచెన్. ఇవే మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. పొటాటో ఉంది అండ్ ల్యాంబ్ ఉంది అనమాట. సో ఈ విలేజ్ లో, ఈ హౌస్ లో మనం ఫుడ్ టేస్ట్ అయిపోతాం. ఈ లోకల్ విలేజ్ పీపుల్ వేడివేడిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. పొగలు వస్తాయి. ఇక్కడ చూసారా 14 years ఇంగ్లీష్, రష్యన్ అండ్ ఆల్సో అజర్బైజాన్ అని మాట్లాడతారు. సూపర్. అసలు స్కూల్లో నేర్చుకున్నారంట ఇంగ్లీష్. హలో, ఇట్స్ నేమ్ నవీల్. ఇక్కడ చూస్తారు కదా, ఈ విలేజ్ లో స్మాల్ హౌస్, డైనింగ్ టేబుల్ అరేంజ్ చేశారు. అంటే గెస్ట్లు రావడానికి, గెస్ట్లు వచ్చేటప్పుడు ఫుడ్ అరేంజ్ చేయడానికి. అండ్ బెడ్ మాట. ఇది ఫైన్ ఫ్యాబ్రిక్ లా ఉంది. డెకరేషన్ చూడండి ఎలా ఉంది. వీళ్ళకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంట, ఇంక్లూడింగ్ వైఫై. ఎస్పెషల్లీ కుకింగ్ చేసేటప్పుడు గ్యాస్ ఉండదంట. అక్కడ వైఫై కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లోత్స్ కనిపిస్తున్నాయి కదా. అమ్మాయిలు పెళ్లి అవ్వక ముందు వైట్ వేసుకుంటారంట, పెళ్లి అయిపోయిన తర్వాత కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకుంటారంట. కైండ్ ఆఫ్ ట్రెడిషన్. ఇక్కడైతే మంచిగా టేబుల్ అరేంజ్ చేశారు ఫుడ్ కి. ఇది బేజిల్ జ్యూస్ అంట. ఇక్కడ ఓన్లీ బంగాళదుంపలు అండ్ క్యాబేజ్ ఒకటే పండుతాయంట, ఎందుకంటే హై మౌంటైన్స్ కాబట్టి. ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటాయి. టానిక్, జస్ట్ లైక్ టానిక్. సో మేము ఓపెన్ చేయలేపనమాట, ఆయనకి ఇచ్చారు. లెంటిల్ సూప్. హౌ డు యు సే దట్? లెంటిల్ సూప్. మెర్జ్. థ్యాంక్ యూ. మెర్జ్ అని పిలుస్తారంట. లెంటిల్ సూప్. సెరఫే ఐఎమ్ స్టార్టింగ్. ఇది కొత్తిమీర వేశారు, బాగుంది. దిస్ వన్ ఇట్ రియలీ నైస్. వావ్. బాకులో ట్రై చేస్తాను, అంత అనిపించలేదు కానీ దిస్ వన్ ఇస్ రియలీ గుడ్. దిస్ వన్ ఇస్ రియలీ, వి ట్రైడ్ దిస్ ఇన్ బాకు, but it was like not really taste. This one is really okay. So like this small. Yeah. So cut చేసి లోపల వేస్తారంట, వేసి then నైస్. థ్యాంక్ యూ. ఇదైతే క్యాబేజ్ డోల్మా అని పిలుస్తారు. సమ్ ఫ్రైడ్ పొటాటోస్. ఇక్కడ ఫ్రైడ్ పొటాటోస్ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. పులావ్ అని పిలుస్తారు. మధ్యలో కొంచెం బీన్స్ కూడా మిక్స్ చేశారు. చికెన్. సో ఫస్ట్ చికెన్ వేసుకోవాలంట, దెన్ రైస్, దానిపైన ఈ చికెన్ కర్రీలో జ్యూస్ ఉంది కదా, అది తీసుకోవాలి. ఈ టైప్. సో జనరల్ గా వీళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తింటారంట. క్యాబేజ్ రెగ్యులర్ గా తినరు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫుడ్ అంతా వెరీ రెగ్యులర్ ఫుడ్. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. నైస్, బాగుంది. అంటే మన కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తారు. రైస్, చికెన్ కైండ్ ఆఫ్ మళ్ళా మసాలా టైప్ లో ఉండదు, బట్ వెరీ వెల్ డన్ ఉంది. థ్యాంక్ యూ. The sugar cube. We're not put the sugar cube inside tea. No. This is Turkish people doing, and Farsi people doing. So what we do? We put the halma like that. We drink it like this. That's why every 3 months we are going to dentist out of very bad condition. Drinking this sweet tea early morning when we're doing our breakfast. That's it. షుగర్ బుగ్గలో పెట్టుకొని చాయ్ తాగాలంట. టర్కిష్ పీపుల్ అయితే మిక్స్ చేస్తారు, బట్ వీళ్ళైతే కొంచెం డిఫరెంట్ గా తాగుతారు అనమాట. షుగర్ ఇక్కడ వెళ్ళి ఏమంటారంటే, నువ్వేందంటే డెంటిస్ట్ కి వెళ్ళాలి కదా, అందుకని అలా పెట్టుకుంటా జోక్ చేస్తారు బేసికలీ. బట్ వాళ్ళ ట్రెడిషన్ లో